వెల్కమ్ టు అవర్ ఛానల్ దైవ ప్రపంచం. ఈరోజు మనం దైవ ప్రపంచం కార్యక్రమంలో పరమశివుడి మహాభక్తుడైన భక్త కన్నప్ప గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మహాశివుడికి 63 మంది ప్రసిద్ధ భక్తులున్నారు. వారిని నాయనార్లు అని అంటారు. వారిలో తిన్నడు ఒకడు. తరువాతి కాలంలో ఆయనే భక్త కన్నప్పగా ప్రసిద్ధికెక్కాడు. తిన్నడు ఓ బోయవాడు నాస్తికుడు. ఆయన ఆంధ్ర రాష్ట్రంలోని కడప జిల్లాలో రాజంపేటలో ఉన్న ఉటుకూరు గ్రామంలో జన్మించాడు. ఒకానొకప్పుడు అర్జునుడు శివుడి కోసం గొప్ప తపస్సు చేశాడు. అర్జునుడి భక్తికి తపస్సుకి మెచ్చిన శివుడు అర్జునుడిని పరీక్షించాలనుకున్నాడు. అర్జునుడి తపస్సుకి భంగం కలిగించాలని ఓ అడవి పందిని పంపించాడు శివుడు. సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందికి బాణం వేశాడు. అదే సమయంలో బోయవాని వేషంలో వచ్చిన శివుడు కూడా ఆ పందికి బాణం వేశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. మొత్తానికి అర్జునుడి పట్టుదల ప్రయత్నానికి మెచ్చిన శివుడు అర్జునుడికి మహాశివుడిగా దర్శనమిచ్చి అర్జునుడిని 2 వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు అర్జునుడు మొదటిగా పాశుపతాస్త్రం కోరుకున్నాడు. ఆ వరాన్ని ప్రసాదించిన శివుడు దీన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవని అర్జునుడికి చెప్పాడు. తర్వాత ఆ అస్త్రం తిరిగి మహాశివుని వద్దకు చేరుతుంది. రెండవది మోక్షం. ఈ జన్మలో మోక్షం ప్రసాదించమని అర్జునుడు శివుణ్ణి కోరాడు. కానీ అందుకు శివుడు అంగీకరించలేదు. నీకు ఈ జన్మలో మోక్షం ప్రసాదించలేను. ఎందుకంటే నువ్వు నీ బంధువులైన కౌరవులను చంపడానికి ఆయుధాన్ని అడిగావు. అందుకే ప్రసాదించలేను. నువ్వు శివుడి మోక్షం పొందాలంటే మరో జన్మ ఎత్తాలని చెప్పాడు. అలా అర్జునుడు మరో జన్మలో తిన్నడుగా జన్మించి భక్త కన్నప్పగా పేరు తెచ్చుకున్నాడు. ఒకనాడు తిన్నడు వేటాడుతుండగా ఒక పంది అతని వల నుండి తప్పించుకుని పారిపోయింది. తన స్నేహితులైన నాముడు కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్లి దాన్ని చంపాడు. అందరికీ అలసట వచ్చి దాహమేసింది. ఆ పందిని మోసుకుని స్వర్ణముఖి నది తీరానికి చేరారు. అక్కడి నుండి శ్రీకాళహస్తి కొండ దేవాలయం కనిపించాయి. అక్కడ పరమేశ్వరుడిని కడుము దేవారు అని పిలుస్తారని నాముడు తిన్నడితో చెప్పాడు. ఆ కొండ ఎక్కుతుండగానే తిన్నడు అంతకు ముందెన్నడూ తనకు అనుభవం లేని అలౌకికానందం పొందాడు. అది పూర్వజన్మ సంస్కార ఫలితము. తన మీద నుండి ఏదో బరువు తగ్గుతున్నట్లు అనిపించసాగింది. అక్కడ శివలింగమును చూడగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ లింగమును కౌగలించుకున్నాడు. ఆనంద బాష్పాలతో శివునితో, ఈశ్వర, ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారం ఎలా వస్తుంది? నీకు తోడెవరిక్కడా? నేను నీతో ఉంటాను. అయ్యా, నా తండ్రి, ఆకలిగా ఉందేమో కదా, ఆహారం తీసుకువస్తాను అంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేక వెళ్ళాడు. చివరికి శివుని ఆకలి తీర్చడానికి వెంటనే కొండ దిగాడు. వేటాడిన పందిని కాల్చి రుచి చూచి మంచిది శివునికి తీశాడు. నాముడు ఈశ్వరునికి ఆహారము సమర్పించే ముందు ప్రతిదినము నీటితో అభిషేకిస్తారని, పూలతో పూజిస్తారని చెప్పాడు. అది విన్న తిన్నడు చేతిల్లో పంది మాంసం ఉండడంతో నది నుండి నోటితో నీటిని తీసుకుని కొన్ని పూలను కోసి తన తల మీద పెట్టుకుని శివలింగం దగ్గరకు వచ్చాడు. కాలికున్న చెప్పులతో శివలింగం మీదున్న పూలను పక్కకి నెట్టి నోట్లో ఉన్న నీటిని శివలింగం మీద పోశాడు. అది అభిషేకమైంది. పూలు ఆకులతో శివుణ్ణి అలంకరించాడు. అది అర్చన అయింది. తరువాత తన వద్దనున్న పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు. అది ఆయనకు నివేదన అయింది. ఆ బోయవాని మూఢభక్తి బోలా శంకరుడైన ఆ కైలాసనాథుని కదిలించింది. ఆ మాంసమును శివుడు తిన్నాడు. తిన్నడు చాలా సంతోషించి ద్వారము వద్ద ఎవరిని ఏ జంతువులను రానియకుండా కాపలా కాశాడు. అయితే శివుడు పంది మాంసం తినడం వెనుక ఒక కథ ఉంది. అప్పట్లో సుందర శ్రీరాస అనే రాక్షసులు ఉండేవారు. వారు శివుడి కోసం గొప్ప తపస్సు చేసి మోక్షాన్ని ప్రసాదించమని కోరారు. అప్పుడు శివుడు, వచ్చే జన్మలో మీరు అడవిలో జంతువుల్లా జన్మిస్తారని చెప్పాడు. వేటగాడు జంతువు రూపంలో ఉన్న వారిని వేటాడి ఆ మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెడతాడు. అప్పుడు శివుడు ఆ మాంసం తినడం వల్ల వారికి మోక్షం కలుగుతుంది. అందుకే శివుడు తిన్నడు పెట్టిన మాంసాన్ని తిన్నాడు. తిన్నడు మరునాడు ఉదయం మళ్లీ ఆహారం తేవడానికి బయలుదేరి గుడికి వెళ్లాడు. నాముడికి కాముడికి మతిపోయింది. తిన్నడులో వచ్చిన మార్పును చూసి పిచ్చి పట్టిందని భావించి వెంటనే వెళ్లి తిన్నడి తల్లిదండ్రులకి జరిగిందంతా చెప్పారు. వారు తిన్నడిని ఇంటికి తీసుకెళ్లాలని చూశారు. కానీ
తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటానని చెప్పి వెళ్ళలేదు. తిన్నడు దేవునికి ఆహారము తీసుకురావడానికి వెళ్ళగా ఆలయ అర్చకుడు శివగోచారి శివుని దైనందిక అర్చనకు వచ్చాడు. ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని నిర్ఘాంతపోయాడు. అందుకని అక్కడున్న మాంసము మొదలగు వాటిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోషణ చేసి మళ్లీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలముతో అభిషేకము చేసి పూలతో అలంకరించి విభూతి పెట్టి తెచ్చిన పళ్ళు మధుర పదార్థములతో నివేదన పెట్టి వెళ్లాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్లీ దేవునికి నివేదనకై వెంటాడిన మాంసము తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజా ద్రవ్యములను తీసేసి తన పద్ధతిలో పూజ చేశాడు. ఈ విధంగా కొన్ని రోజులు జరిగాయి. పూజారిక ఉండబట్టలేకపోయాడు. రోదిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించాడు. శివుడు శివగోచారికి తిన్నడి భక్తి చూపించాలనుకున్నాడు. అర్చకునకు కలలో కనిపించి, నీవు రేపు గుడికి వచ్చి లింగము వెనక ఉండు, అక్కడ ఏమి జరగబోతుందో గమనించు అని ఆదేశించాడు. మరుసటి రోజు యథావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు. ఆలయానికి వస్తుండగా తిన్ననికి కొన్ని దుశ్శకునాలు కనిపించాయి. శివునకు ఏదో ఆపద జరుగుతోందని అనుకున్నాడు. పరుగున గుడికి వెళ్లి చూడగానే శివుని కుడికన్ను నుండి రక్తము వస్తోంది. దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు కింద పడిపోయాయి. చాలా బాధపడ్డాడు. గట్టిగా ఏడ్చాడు. ఎవరు ఈ పని చేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు, కాని రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. కన్నుకు కన్ను సిద్ధాంతముగా అనిపించింది. తన కుడి కన్నుని శివుడి కుడి కన్నుకి పెట్టాడు. రక్తం రావడం ఆగింది. అది చూసి సంతోషించాడు. నృత్యం చేశాడు. నృత్యం చేస్తుండగానే శివునికి ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావడం గమనించాడు. ముందుగా తెలిసిందేగా, భయము లేదు. కాని ఒక సమస్య వచ్చింది. ఎడమ కన్ను కూడా తీసేస్తే శివుని కన్ను కనుగొనుటకు తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును తీయబోయాడు. పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై తిన్నడి చేతిని పట్టుకుని ఆపాడు. ఆగు కన్నప్ప, కన్నప్ప, నీ భక్తికి మెచ్చాను. ఇంతటి భక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. తపస్సు చేసే మునుల కన్నా నీ భక్తి అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణానందము కలిగించినది నీవొక్కడివే కన్నప్ప అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్ప అని 3 సార్లు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును మూడింతలుగా పొందాడన్నమాట. శివుడు తన 2 చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసుకుని ప్రక్కున చేర్చుకున్నాడు. కన్నప్పకు చూపునొచ్చింది. సాక్షాత్తు శివునిలానే జీవించాడు. శివగోచారికి తిన్నడి అపురూపమైన శివభక్తి అర్థమైంది. మహాభక్తుడైన తిన్నడు తన కళ్ళనే పెకిలించి శివునికిచ్చుటలో తిన్నని సంపూర్ణ శరణాగతి ఆత్మనివేదన కనిపిస్తోంది. వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింపచేసింది. ఇలా వేదం, నాదం, యోగం, శాస్త్రాలు, పురాణాలు ఏవీ ఎరుగని ఒక మామూలు వ్యక్తి తన భక్తితో ఆ మహాదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. తన కన్నును ఈశ్వరునికి అర్పించినందుకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్ప నాయానారు అయ్యాడు. నేత్రేశ నాయానారు అనున్నది సాంస్కృతిక నామము. ఈ భక్త సామ్రాజ్య రారాజు ఒక్క శైవులకే కాదు, తెలుగు వారందరికీ ప్రాత్మ స్మరణీయుడు. కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసినవాడు అని అర్థం. శివభక్తుల కథ విన్నా చదివినా శివానుగ్రహం కలుగుతుంది.